రేషన్ వాహనాలని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆక్షేపించారు. వ్యవస్థల్ని రద్దు చేసుకుంటూ పోతే జగన్ కి మీకు తేడా ఏమిటి అని ప్రశ్నించారు. అనవసరం అనుకుంటే ఈ విషయంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి నిరసనగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేపట్టారని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం ఎందుకు మీరు ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటున్నారు? ఏమి వృద్ధులు, వికలాంగులు ఎంతమందికి ఆ రేషన్ బియ్యం ఇళ్లకాడికి వస్తే చక్కగా వాళ్ళు రేషన్ అందుకుంటున్నారు. అది ఏ ప్రభుత్వమైనా ప్రవేశపెట్టి ఉండొచ్చు. మీకు జగన్ ఫోటో ఇష్టం లేకపోతే పవన్ గారి ఫోటో వేసుకోండి, చంద్రబాబు గారి ఫోటో వేసుకోండి, నరేంద్ర మోడీ గారి ఫోటో వేసుకోండి, ఏదన్నా చేసుకోండి. కానీ నిజంగా ప్రజలకు అవసరమే అది. అటువంటి వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేయొద్దు. అలా చేస్తే జగన్కి మీకు తేడా ఏముంది? 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకి జనం పడేశారే. ఎందుకు పడేశారు? ఇటువంటి పరిపాలనలు ఉంటేనే కదా. మీరు కూడా అదే విధానాన్ని అవలంబిస్తే ఎట్లా? కాబట్టి నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే ఈ విషయం మీద మంత్రి గారిని కలిసి ఒక మెమరాండం కూడా ఇచ్చి వారికి తెలియజేస్తాం. అయ్యా, అది ఏ ప్రభుత్వం అయినా ప్రవేశపెట్టి ఉండొచ్చు, కానీ ఈ రేషన్ బళ్ళు ఇళ్ళకెళ్ళి రేషన్ ఇవ్వటం అనేది మంచిదే కనుక దాన్ని కంటిన్యూ చేయండి. అవసరమైతే దాంట్లో మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోండి, కానీ మళ్ళీ ఈ జనమందరినీ రేషన్ షాపులకి అక్కడికి క్యూలో నుంచే పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పని వారికి తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికి కూడా ప్రభుత్వాలు మారినా ప్రజలకు అవసరమైనటువంటి వ్యవస్థలు, సంస్థలు నడిచేటప్పుడు మన స్వార్థాల కోసం వాటిని పక్కన పెట్టకూడదని చెప్పని ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటూ, త్వరలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వారిని కలిసి అభ్యర్థిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.